ఒక ఫాలోవర్ ఫోన్ చేశాడు ఇప్పుడే. నాకు ఎంత బాధ అనిపించిందంటే వెంటనే వీడియో రిమూవ్ చేసేసాను నేను. 4 ఇయర్స్ అయిందని మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు నాకు ఇట్లా కాలే. ఒకసారి ఈ ఆడియో వినండి ఫస్ట్. ఈ ఆడియో ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అన్న నేనంటే కాల్ చేసి అడిగినా, నీకు ఇన్ఫార్మ్ చేసిన. ఇప్పుడు వేరే వాళ్ళు కాల్ చేసిరు అనుకో, అప్పుడు నీ ఫేక్ వీడియో అనుకుంటారు కదా. ఒక వీడియో వల్ల నీ ఇన్స్టా రీల్స్ అన్నీ వేస్ట్ అనుకుంటారు కదా. నీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా. జర నెక్స్ట్ టైం ఆలోచించుకో ఇక. విన్నారు కదా. అసలు ఏమైందంటే నిన్న బేగంపేటలో ఒక వీడియో చేశామండి. వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. అంటే 1 డేలోనే దాదాపుగా 4 lakhs దాటిపోయింది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దాదాపు 40,000 50,000కి వెళ్ళిపోయింది. ఫేస్బుక్లో దాదాపు 1,00,000 దాకా వెళ్ళిపోయింది. యాక్చువల్ ఏమైందంటే రేట్ మేము ఓనర్తో నెగోషియబుల్ చేస్తాం. ఆయన ఏం చెప్పిండు, గజానికి 1,10,000 చెప్పిండు. మేము నెగోషియబుల్ చేసి 1,05,000 పెట్టినాం. ఆలోచించుకొని పెట్టండి సార్ అని చెప్పినాం. లేదు సార్ ఓకే అని చెప్పారు. ఇప్పుడు వీడియో వైరల్ అయిన తర్వాత కస్టమర్స్కి 1,25,000 చెప్తున్నంట. అసలు ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ చేశాను, సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ అంటే కూడా ఇంటర్లేడ్ అయినా. ఆన్ ద స్పాట్లో వీడియో రిమూవ్ చేసేసిన. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా వీడియో చేయించుకున్న రెస్పాన్స్ అది ఫుల్ వీడియో వైరల్ అయిపోతే మీరు ఇష్టమైన రేట్ చెప్తారా? ఆన్ ద స్పాట్లో రిమూవ్ చేసిన ఫ్రెండ్స్. నాకు మన వ్యూవర్స్ ఫాలోవర్స్ నాకు చాలా ముఖ్యం. ఇలాంటి వాటిని అసలు సహించలేను. నాకు పోతే 5 లక్షలు 6 లక్షలు వ్యూస్ పోతే పోను, కానీ మన ఛానల్ జెన్యూనిటీగా ఉంటుందని నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను.